హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అవిసె గింజల కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఒక బౌల్ నిండా అవిసె గింజలు తీసుకొని కడాయిలో పోసుకొని లైట్గా వేయించుకొని, అదే కడాయిలో నువ్వులు చిన్న బౌల్ నిండా నువ్వులు తీసుకొని అదే కడాయిలో పోసుకోవాలి. నువ్వులు సపరేట్గా వేయిస్తే చిటపటలాడుతూ ఎగిరిపోతాయి. అందుకే అవిసె గింజలతో పాటు వేయించుకొని ఒక ప్లేట్లో పోసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక పావు ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక 15 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ నిండా ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక చిన్న బౌల్ నిండా కర్రీ లీవ్స్, ఒక 10 ఎల్లిగడ్డలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. మీడియం సైజులో స్టవ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న అవిసె గింజలు, నువ్వులు ఇలా పౌడర్ పట్టుకోవాలి. ఇలా పౌడర్ పట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న ఎండుమిర్చి మసాలాలు ఇందులో మిక్సీ జార్లో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ పౌడర్ మన ఆరోగ్యానికి, మన జుట్టుకి చాలా మంచిగా ఫలితం ఉంటుంది.